అజ్జీ, ఇతని పేరు సిద్ధు, మన నందిని లవ్వర్. అసలు ఆవిడకు మొత్తం తెలిసినా ఇలా సైలెంట్గా ఉన్నారంటే దాని వెనుకాల ఏదో కారణం ఉంది. మనం ఈ విషయం బాగా ఆలోచించాలి, లేదంటే. సిద్ధు, రానందిని, నీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చో. సిద్ధు, ఒక్క కాల్ కూడా చేయకుండా ఇలా సడన్ గా ఇండియాకి వచ్చావేంటి? నేను ఇక్కడికి రావడానికి కారణం నీ మీద నాకున్న ప్రేమే నందిని. అవును నందిని, నీ మీద నాకున్న ప్రేమే నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. నువ్వు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళ గురించి, లోకి గురించి చెప్తున్నప్పుడల్లా నాలో తెలియని భయం పుట్టుకొచ్చింది. అందులోను నీకు లోకికి పెళ్లి చేయడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారని తెలిసి నేను ఆగలేకపోయాను. అందుకే నేను ఇక్కడికి వస్తే మనం టైం చూసుకొని చిన్నరోజు గురించి వాళ్ళ ఇంట్లో చెప్పేసి ప్రాబ్లంని సాల్వ్ చేద్దామనుకున్నాను. కానీ నా మూలంగా లక్ష్మి గారికి మొత్తం విషయం ఎప్పుడో తెలిసిపోయింది. మనిద్దరి పెళ్లి ఆగిపోయిందని కూడా ఆవిడకు తెలుసు. అయినా ఆవిడ మౌనంగా ఏమీ తెలియనట్టు ఉన్నారంటే నాకెందుకో అనుమానంగా ఉంది నందిని. నందిని, ఆ రోజు నువ్వు ఇక్కడికి రావడానికి ఒప్పుకోకపోతే నేను నిన్ను ఒప్పించాను. మీ ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే నాకు తెలుసు కాబట్టే అలా చేశాను. కానీ నువ్వు ఇక్కడికి వచ్చాక మన ముగ్గురు జీవితాలు పద్మవ్యూహంలో పడ్డాయని నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఏమంటావు సిద్ధు? నందిని, నేను చెప్పేది బాగా ఆలోచించు, అర్థం చేసుకో. నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి. రోజీకి తన ఫ్యామిలీ కావాలి, అందరికీ దగ్గరవ్వాలి, తన గురించి అందరికీ నిజం తెలియాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఒకటి చేయాలి. ఏం చేయాలి? మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఒక డాక్టర్గా, ఒక ఫ్రెండ్గా రోజీ పరిస్థితి తెలిసి కూడా ఇలా అంటున్నావేంటి? నేను నా ఫ్రెండ్ని వదిలిపెట్టి రావాలా? నేను అలా వస్తానని ఎలా అనుకున్నావు? నందిని, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను చెప్పేది పూర్తిగా విను. ఇలా చేయడం వలన మన రోజీకే మంచి జరుగుతుంది. ఇలా చేస్తే ద్రోహం అవుతుంది తప్ప మంచి ఎలా జరుగుతుంది? మన ఇద్దరం ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా రోజీకి మన ముగ్గురు గురించి మొత్తం వాళ్ళకి చెప్పే పరిస్థితి వస్తుంది. అప్పుడు చిన్న రోజీయే తమ వారసురాలని వాళ్ళకి తెలిసిపోతుంది. కనీసం చనిపోయే లోపలైనా రోజీ తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతుంది. నువ్వు తన గురించి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. రోజీ వచ్చి కూడా చాలా రోజులైంది. కానీ ఏ రోజు కూడా మీరు నిజం చెప్పలేకపోయారు. ఎందుకంటే అలాంటి పరిస్థితి మీకు రాలేదు. అందుకే అలాంటి పరిస్థితి మనమే క్రియేట్ చేయాలి. అంటే మన ఇద్దరం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. లేదంటే ముగ్గురం ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక రోజీ గురించి తన వాళ్ళకి చెప్పే పరిస్థితి ఎన్నటికీ రాదు. ఈలోగా రోజీకి ఏదైనా ప్రమాదం జరిగితే రోజీ గురించి తన వాళ్ళకి చెప్పలేకపోయానే అని లైఫ్ లాంగ్ నువ్వు బాధపడాల్సి వస్తుంది. నందిని, మన ఇద్దరం వెళ్ళిపోతే అందరూ మనల్ని తప్పుగా అనుకొని తర్వాత నిజం తెలుసుకున్నాక మనల్ని అందరూ అర్థం చేసుకుంటారు. పైగా లక్ష్మి గారికి కూడా మొత్తం విషయం తెలుసు కాబట్టి తను కూడా అందరినీ కన్విన్స్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు.
కొద్ది రోజులు రోజీ తన ఫ్యామిలీతో తృప్తిగా గడుపుతుంది. కనీసం ఆ సంతోషమైనా మనం రోజీకి ఇవ్వాలంటే మనం ఇలా చేయడం తప్పదు. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల నా రోజీ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుందంటే నాకంతకన్నా కావాల్సిందేముంటుంది? రోజీని అలా విడిచి రావడం నాకు ఇష్టం లేకపోయినా రోజీ కోసం నేను నీతో రావడానికి ఒప్పుకుంటున్నాను. రోజీ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు. అయితే మనం ఈ రాత్రికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ ఇష్టం. ఓకే నందిని, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఆ ఏర్పాట్లు చూసుకొని ఇంటికి వస్తాను. అలాగే. స్వామి, ఏ ఆటంకం కలగకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చూడు. ఇంట్లో అందరూ పడుకొని ఉన్నారు. ఎవరు చూడకుండా నేను నందిని వెళ్ళిపోవాలి. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పద వెళ్దాం. సిద్ధు, మనం చేసేది కరెక్టేనా? ఏంటి నందిని, నీకెందుకు ఇప్పుడు ఇలాంటి డౌట్ వచ్చింది? ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ నాకు దూరంగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే తన్ని వదిలి దూరం చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఈ టైంలో తన్ని వదిలిపెట్టి వెళ్ళడం నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. నందిని, నువ్వు బాధపడడంలో అర్థం ఉంది. నేను కాదనను. కానీ మనం ఇదంతా తన కోసమే చేస్తున్నాం కదా. ఒక్కసారి ఆలోచించు. ఇంకేం ఆలోచించకు. మనం వెళ్ళిపోయాక ఇక్కడ అన్నీ సర్దుకుంటాయి. ఆ తర్వాత ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. కావాలంటే అప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. సరే.
చిత్రాల విధి చూసుకోవాలి కదా సిద్ధు. ఏదో టెన్షన్లో పద వెళ్దాం. ఓ షిట్, పద పద పద. ఇది ఎలా పగిలిపోయింది? వెళ్ళిపోయింది, పద. సిద్ధు, నేను ఈ ఇంటికి వచ్చాక ఈ ఇంటితో, ఈ ఇంట్లో మనుషులతో నాకు అనుబంధం బాగా ఏర్పడింది. ఇప్పుడు వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. నేను ఇక్కడికి వచ్చింది నీ ఫ్రెండ్ కోసం, ఇప్పుడు వెళ్తుంది కూడా ఆ ఫ్రెండ్ కోసమే. ఇంకెందుకు ఇవన్నీ? దా వెళ్దాం.
ఏంటి నందిని, మీరిద్దరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయినప్పుడు నాకు చెప్పొచ్చు కదా. ఇలా దొంగచాటుగా వెళ్ళడం ఎందుకు? మీకే ఇబ్బంది లేకుండా నేనే మిమ్మల్ని పంపించేదాన్ని కదా. సరే సరే, ఈ టైంలో మీరు ఇలా వెళ్ళడం మంచిది కాదు. రండి, కార్లో డ్రాప్ చేస్తాను. మీరు హ్యాపీగా యూఎస్కి వెళ్ళిపోవచ్చు. ఏం సిద్ధు, ఇద్దరు ఆలోచిస్తున్నారేంటి? కమాన్ ఫాస్ట్, మీకు టైం అవుతుంది కదా. రండి రండి. రోజీ, ఓ నేనేంటి సడన్ గా ఇలా వచ్చానేంటి అని ఆలోచిస్తున్నారా? ఏం చేయను నందిని, నువ్వే కదా అన్నావు నీ నీడైనా నీకు చీకట్లో దూరం అవుతుందేమో కానీ నేను మాత్రం నీకు దూరం కానని. ఇప్పుడు నువ్వు నా నుంచి దూరం అవుతుంటే అది నా మనసుకు తెలిసిపోయింది. అందుకే నీకు సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. రోజీ, ఏంటి మనిద్దరం పరిచయం అయ్యాక కలిసి తిన్నాం, కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం, కలిసి నిద్రపోయాం. ఇలా ప్రతి విషయంలోనూ నువ్వు నా పక్కనే ఉన్నావు. ఇప్పుడు చనిపోయేటప్పుడు మాత్రం నా పక్కనే ఉండకుండా ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? రోజీ, ఏంటి ఆ మాటలు? నేనొచ్చి విడిపోయి నేను మాత్రం సంతోషంగా ఉండగలనా? మరి నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను ఇలా తట్టుకుంటా అనుకున్నావు? రోజీ, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. నీకు మంచి జరగాలనే మేము ఇలా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. అంటే మీరు వెళ్ళిపోతే అప్పుడు నేను ఖచ్చితంగా ఇంట్లో నిజం చెప్పేస్తాను. దాంతో అందరికీ నిజం తెలిసిపోయి నన్ను చాలా బాగా చూసుకుంటారు అనుకుంటున్నారు, అదే కదా మీరు నాకు జరుగుతుందనుకున్న మంచి? అవును. మీ ఆలోచన తప్పు సిద్ధు. నేను తన మనవరాలని తెలిసాక తొందరలో చనిపోయేది తన ముద్దుల మనవరాలే అనుకుని మా అమ్మమ్మ భరించలేదు. ఖచ్చితంగా చనిపోతుంది. సిద్ధు, నేనంటే మా అమ్మమ్మకి ఎంత ఇష్టమో నీకు మాటల్లోనే తెలుసు, కానీ నందినికి చేతిలో తెలుసు. ఎందుకంటే తన మనవరాలికి నా మూలంగా ఏదో ప్రమాదం జరగబోతుందని తెలిసి తట్టుకోలేక నన్ను తన మనవరాలి ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఇంట్లో నుంచి గెంటేసింది మా అమ్మమ్మ. నేనంటే తనకి అంత ప్రాణం. అయినా ఇలా సడన్ గా నా గురించి చెప్పాలనుకుంటే నందిని ఇక్కడికి ఎందుకు పంపిస్తా? నేనే నిజం చెప్పేసేదాన్ని కదా. అలా చెప్తే జరిగేదేంటో నాకు తెలుసు. అందుకే సమయం చూసి చెప్పాలని ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. సిద్ధు, నా మూలంగా మీ ఇద్దరి జీవితాలు ఇలా ఇరుక్కుపోయాయని నాకు తెలుసు. మీ ఇద్దరిని
ఈ సమస్య నుంచి బయటపడేయాల్సిన బాధ్యత నాకుంది. నేను మీకు ఏ అన్యాయం జరగనివ్వను. నా గురించి మీ ఇద్దరు మీ పెళ్లి ఆపుకున్నారు. నేనే నీకు నందినికి పెళ్లి జరిపిస్తాను. నా ప్రాణం పోయిందంటే అది మీ పెళ్లి చూశాకే. అంతవరకు నా మీద నమ్మకంతో ఓపిక పట్టండి ప్లీజ్.